నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ను మాజీ మంత్రి టీఆర్ఎస్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి నేడు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పంటల సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నింపి రైతులకు సకాలంలో నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాలువ వెడల్పు పనులను చేపట్టి ప్రస్తుతం 3 మోటార్లు మాత్రమే పనిచేస్తున్నాయని, మిగతా 2 మోటార్లు కూడా ప్రారంభించాలని ఆయన సూచించారు. ఇంజనీర్లు, రాజకీయ నాయకుల కకృతి వల్ల ప్రాజెక్టు పరిస్థితి దెబ్బతిందని ఆరోపించారు. సాగునీటి మంత్రి పర్యటనలు కేవలం చుట్టపు చూపుగానే మిగిలిపోతున్నాయని వ్యాఖ్యానించారు. కట్టపై ముళ్ల పొదలు, చెట్లు పెరగడం వల్ల ప్రమాదం ఉందని, కట్టపై పెరిగిన చెట్లను వెంటనే తొలగించాలని, మెయింటెనెన్స్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి, అద్దం రవి, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 26D కాలువకి ఏదైతుందో అవన్నీ కూడా మొత్తము చేలన్నీ వాడుబట్టి ఎండిపోయి మొక్కలు కంకులు పట్టే సమయానికి మొత్తం సర్వనాశనం అవుతుంది. దాన్ని మీరు పంటను కాపాడండి అని చెప్పినాం. నిన్న మేము వనపర్తికి వెళ్ళి వస్తుంటే చాలా నాకు ఆనందం అనిపించింది. ఎందుకంటే ఈ కల్వకుర్తి లిఫ్టిగేషన్ అది ఆ రోజు నేను దానికి డిజైన్ చేసి దానికి అంటే ఇక్కడ వచ్చేటట్టు ఆ రోజు అంటే నిర్ణయం తీసుకున్నది నేను మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నది గుడ్బెల్లి గట్టుది. ఇక్కడ ఆ రోజే మేము ఇక్కడ ఫౌండేషన్ కూడా వేసినాం. ఇవాళ గుడ్బెల్లి గట్టును నింపకుండా ఇక్కడ కనీసం 2 మోటార్లు పనిచేసినాయని 3 మోటార్లు పనిచేసినాయని కూడా చేయలేడు. ఇవాళ దాన్ని అసలు నిర్లక్ష్యం చేయబడుతుంది. మంత్రి వస్తాడు ఇట్లా ఏదో చుట్టపుగా చూసిపోయే పరిస్థితి ఉంటుంది. అట్లా కాదు, దీన్ని మొత్తం టోటల్గా మెయింటెనెన్స్ చూస్తుంటే చాలా ఘోరమైన మెయింటెనెన్స్. అసలు ఇన్ని చెట్లు ఉంటే కట్ట ఉంటుందాయా వీళ్ళకి? అంటే కొంత అంటే పరిజ్ఞానం ఏమైనా ఉందా ఈ మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, వీళ్ళకి కానీ? అందుకోసం వీటిని వెంటనే ఆ పంటలను కాపాడాలని నేను ఈ ప్రభుత్వంతో విజ్ఞప్తి చేస్తున్నా. ఒకటి ఇంకొకటి